కంపెనీ గురించి ప్రొఫైల్ ఎంతమంది తెలుసు అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? ఇంతమందిలో ఇంతమంది. రైట్. ఏం తెలుసు అంటే కొంత తెలుసు అని చెప్తారు. మళ్ళీ డిప్లొమాటిక్ ఆన్సర్. కంపెనీ పేరు చెప్తారు, ప్రీ జనరేషన్ ఇన్కమ్ అని చెప్తారు, ఇంకేం చెప్తారు, ఆరోగ్యం, ఆదాయం అని చెప్తారు. అవునా? ఇలాంటివి కదా అందరూ చెప్పేది. అసలు కంపెనీ గురించి మనం ఇప్పుడు దాకా ఏం సాధించాము, ఎంత సాధించాము, మీకున్నట్టుగానే కంపెనీకి ఎలాంటి గోల్స్ ఉన్నాయి, అవి మీకు ఎలా హెల్ప్ అవబోతున్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. సో వెస్టేజ్ చూడాలి. లక్, కిస్మత్, నజీబ్, ఏంటిది, తక్బీర్, ఇలాంటివన్నీ ఏమంటారు? దీన్ని అదృష్టం. తెలుగులో మాట్లాడాలంటే వాటిని అదృష్టం అని పిలుస్తాం. అవునా? అదృష్టంతో అన్ని వేళ పనులు జరుగుతాయా? ఎంతవరకు జరుగుతాయి? 1%. మిగతాదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? నాలెడ్జ్ నుంచి నడుస్తుంది. మనం నేర్చుకోవాలి, మనము నేర్పించాలి. బై డిఫాల్ట్ బిజినెస్ కంపెనీలో ఏముంది? ఏం చేయాలి? మీరు నేర్చుకోవాలి, నేర్పించాలి, మీరు వాడాలి. ఇంతే కదా, సింపుల్ కదా. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం మీ దగ్గర నుంచి రూపాయి తీసుకున్నారా? మీ దగ్గర తీసుకోలేదు. మీరు తీసుకుంటున్నారా? మరి ఏమడుగుతున్నారు? ఆధార్ కార్డ్, ఐడి కార్డ్ కావాలి. ఏమడుగుతున్నారు? మీ యొక్క టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. మీటింగ్కి రమ్మని చెప్పడుగుతున్నాం. అవునా? కాకపోతే మీటింగ్కి టైంకి రావడం కూడా మన బాధ్యత ఉంటుంది. అవునా కదా? సో మీరు టైంకి కూడా ఉండాలి. ఓకే. సో వాట్ ఈస్ టైం? రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడమే లక్. మన దృష్టిలో వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడమే లక్. అవునా కదా? ఒక చోటకి వెళ్తే డబ్బులు వస్తాయని తెలుసు. ఏ టైంకి వెళ్తే వస్తాయి? వాడు డెడ్ లైన్ పెట్టాడు. ఆఫర్ ఇప్పుడు సీజన్ కదా, దసరా అయింది, ఇప్పుడు దీపావళి. ఆఫర్ నడుస్తాయా? షాపింగ్ మాల్స్ ఆఫర్ నడుస్తాయి కదా. ఏ టైం నుంచి ఏ టైం దాకా నడుస్తుంది? అలా వచ్చేదే రైట్ ప్లేస్ లో ఉన్నారు, వెస్టేజ్ లో ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ జాయిన్ అయినంత మాత్రానికి మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఎవరైనా చెప్తే మాత్రం నమ్మదు. అర్థమవుతుందా? వెస్టేజ్ లో ఐడి ఇచ్చేసేయండి, మీకు లక్షలు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, ఫారెన్ ట్రిప్లు వచ్చేస్తాయి, ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, ఇలాంటి చెప్తే అస్సలు మీరు మాట్లాడద్దు. అర్థమైందా? వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అర్థమవుతుందా? ఇట్లా జరిగినప్పుడే ముందుకెళ్తాం. ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అన్ఫార్చునేట్లీ మార్కెట్లో ఇట్లా చెప్పి చాలా మంది లోపల తీసుకొస్తున్నారు. ఇలాంటి ప్రాక్టీస్ ఏమైనా ఉండుంటే ఈ రోజే ఆపేయండి. నాకు మొహమాట లేదు, కొంచెం కఠినంగా మాట్లాడతాను, అడ్జస్ట్ అవ్వాలి. అర్థమైందా? సో డైరెక్ట్ సెల్లింగ్ కి బయట ఉన్న మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమున్నాయి? మీరు చదువుతున్నారు, నన్ను కూడా చూడండి. అప్పుడు మీరు చదివేసుకుంటే సరిపోదు. డైరెక్ట్ సెల్లింగ్ కి అదర్ మార్కెటింగ్ కి తేడా ఏంటి? లో స్టార్ట్అప్. డైరెక్ట్ సెల్లింగ్ లో కాస్ట్గా మీకు ఏం కావాలో అదే కొనుక్కుంటారు, వాళ్ళకి ఏం కావాలో అదే పంపిస్తారు. మరి పక్కన బయట బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని లక్షలు కావాలి? లక్షలతో స్టార్ట్ చేస్తే లక్షలు వస్తాయి, కోటితో స్టార్ట్ చేస్తే బిజినెస్ రావకపోతే కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఏమైతుంది? కోవిడ్ లో ఆల్రెడీ మనం అందరం చాలా లాస్ అయ్యాము కదా, అలాంటిది జరగబోతుంది. మళ్ళీ ఇక్కడ బాస్ ఉన్నారంటే టైంకి రావాలి, ఈ టైంకి లెగాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇలాంటివి ఏమి ఉన్నాయా? బాస్ ఉన్నాడా? మీ మీద ఎక్కువ కూర్చుని దొరికేవాడు? మరి బయట ఉంటుంది, ఉద్యోగం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే ఎవరి మీద ఆధారపడి చేయాలి? చెప్పాలి. ఇక్కడ మరి సైలెంట్ ఉంటే నాకు తెలియదు చేస్తుంది. సో ఇక్కడ బాస్ లేదు. మరి ఏముంది ఇక్కడ? గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ ఉందా లేదా? మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మీకు ఇష్టమైన టైంలో మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ గ్రోత్ అంతే ఉందా లేదా? మరి బయట ఈ రోజు కంపెనీ ఉంది, రేపొద్దు కంపెనీ ఉండవు ఉద్యోగాలు చేస్తే. అవునా కదా? ఏ రోజు చూసేస్తారో తెలియదు. బాస్ కోపం వచ్చిందంటే ఏమవుతుంది? ఒక అరగంట మిమ్మల్ని తీసేయడానికి పెద్ద రీజన్ అవసరం లేదు, ఒక్క నిమిషం లేట్కి వచ్చి బయటకు పోవాలని కూడా అనొచ్చు. అవునా కదా? అలాంటి ఇక్కడ లేదు. మరి ఏముంది? వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇక్కడ ఎంతమందికి ఉంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్? ఇక్కడ ఎంతమంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అర్థం కదా? మీరు పని చేయడానికి ఆనందంగా చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళతో కూడా ఆనందంగానే ఉంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యో సగం మంది అట్టట్లేదు. లేదా సంతోషంగా లేదు ఇంట్లో? నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మీరు ఎప్పుడు మీ పండగ రోజు కూడా ఆఫీస్కి రమ్మంటారు. అవునా? మీరు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, సపోజ్ మీరు ముస్లిం, ఏం చెప్తారు? మీకు ముస్లిం టైంలోనే సెలవు.
హిందూ ఫెస్టివల్ టైంలో రావాలి, క్రిస్టియన్స్ ఫెస్టివల్ టైంలో అలాగే అన్ని రిలీజియన్స్ ఉంటాయి కదా. మరి ఇక్కడ ఉంది అలాగా? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫెస్టివల్, ఎప్పుడు కావాలంటే అప్పుడే హాలిడే, ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫెస్టివల్ టైమ్స్ కదా. మరి బయట అలా లేదు. మరి ఇంకేముంది? అతన్ని వేరే వాళ్ళని ఎంపవర్ చేసేది ఉంది, అవునా? మనం గ్రో అవుతూ వేరే వాళ్ళని గ్రో చేయడానికి ఉంది. పక్కన బయట అలా ఉందా? నిన్ను తొక్కేస్తే నేను ఎదుగుతా. ప్రమోషన్ కావాలంటే ఏం చేయాలి? ఆడలేదు చెప్పాలి, బాస్ భజన చేయాలి. ఇక్కడ ఉన్నది నీకు ఎంత తెలుసు అంత దాంతోనే మొదలు పెడతావు, నీకు ఎంత కావాలి అంత దాంతోనే మొదలు పెడతావు. దాన్నే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఎదిగే అవకాశం ఉందా లేదా? ఎంపవరింగ్ అదర్స్, గ్లోబల్ నెట్వర్క్ ఆపర్చునిటీ. మీరు ఇక్కడ గుంటూరులో ఉన్నారు కాబట్టి గుంటూరులో మాత్రమే బిజినెస్ చేయాలా? ఎవరు నాపారా? ఎంఎస్ఆర్ గారికి టీమ్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని చోట్ల ఆయన ఆంధ్ర భాష అని చెప్పేసి, అవునా కదా? అన్ని ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఎక్కడైతే ఆఫీస్ ఉందో నెట్వర్క్ మార్కెటింగ్. మీకు హిందీ వచ్చు, హిందీ స్టేట్స్కి వెళ్ళి చేయొచ్చు. మీకు స్పానిష్ వచ్చు, ఫారిన్ కంట్రీకి వెళ్ళి చేయొచ్చు. ఇంగ్లీష్ బాగా అనర్గంగా మాట్లాడతారు, వేరే కంట్రీస్ లో కూడా చేయొచ్చా? అలాంటి ఆపర్చునిటీ ఉంది. నో ప్రయర్ ఎక్స్పీరియన్స్. మీకు ఇక్కడ ఎంతమందికి ఎక్స్పీరియన్స్ లేదండి? ఇక్కడ ఎంతమంది చదువుకోలేదు? నెట్వర్క్ చేస్తున్నారా? ఎక్స్పీరియన్స్ కావాలి మీకు? ఇక్కడ నెట్వర్క్ లో మాత్రమే ఏజ్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా ఉన్న ఆపర్చునిటీ ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 కంపెనీ